హైవేర్స్ వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, ఈ వీడియో అయిన తర్వాత నేను దానికి సౌండ్ ఇస్తాను చూడండి. ఎయిర్ ఇండియా మొన్నటి వరకు భయంకర నష్టాల్లో ఉంది. దీని అమ్మ జీవితం అనకూడదు కానీ సారీ ఏమనుకోవద్దు. ఎంత దరిద్రం అంటే ఎప్పటికప్పుడు వేల కోట్లు రివైవ్ ఫండ్ ఇస్తూ ఉన్నా సరే ఇంకా నష్టాలు, ఇంకా నష్టాలు. స్టాఫ్ యొక్క ప్రవర్తన కావచ్చు, అంటారు మెయింటెనెన్స్ ప్రాబ్లం కావచ్చు. దేవుడా ఎవడురా దీన్ని ఇంకా భరించేదాన్ని అనుకున్న మూమెంట్లో టాటా వాళ్ళు వచ్చేసి మేము తీసుకుంటామన్నారు. సరే వాళ్ళకి ఇచ్చే రతన్ టాటా బ్రతుకున్నప్పుడు. బట్ ఆ రోజు వాళ్ళు అనుకోవాలా ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి ముళ్ళ కిరీటంలాగా టాటా సంస్థల మీద ఉండిద్ది అన్నట్టు. ఈరోజు టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ అని దిగ్భ్రాంతరం వ్యక్తం చేస్తూ సమూలమైనటువంటి విచారణ జరిపిస్తానంటున్నారు. డీజీసీలు కూడా అదే చెప్తున్నారు, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు. ఇప్పుడు వెనకలాటేసిన వీడియో ఉంది కదా, ఏంటి అది? అందులో ప్యాసింజర్ ఉన్నాడు కదా, నెత్తినోరు మొత్తుకుంటున్నాడు, ఒరే నాయన ఏసీలు పని చేయట్లా, ముందు స్క్రీన్లు పని చేయట్లా, మొత్తానికి కదా తేడా కొందరు రాబోబు అని చెప్పి చెప్తూనే ఉన్నాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వటానికి ముందే అందులో ప్రాబ్లం ఉందనే విషయం తను చెప్తున్నాడు. దాన్ని మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అడగలా? ఈవెన్ ఆ పైలట్ అయినా కో పైలట్ అయినా రిమైనింగ్ క్రూ సిబ్బంది అయినా సరే ఎందుకు క్రాస్ చెక్ చేసుకోవాలా? పోనీ అహ్మదాబాద్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్ స్టాఫ్ వాళ్ళు ఎందుకు చూసుకోవాలా? మరలా చెప్తాను కదండి, మొత్తానికి ఎక్కడైతే భయంకరమైనటువంటి కుట్ర అయితే జరిగిందని నాకైతే అనిపిస్తుంది. నెగ్లిజెన్స్ కనుక జరిగి ఉంటే మాత్రం ఎయిర్ ఇండియాని దెబ్బ క్లోజ్ చేసేసి ఆ టాటా ఎయిర్లైన్స్ కూడా దాన్ని వదిలించుకుంటే మంచిది. నిజంగా ఈ మధ్యకాలంలో టాటా ఎయిర్లైన్స్గా అఫ్కోర్స్ టాటా వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత కూడా ఎయిర్ ఇండియాని ఉంచారు కాబట్టి వీల్ చైర్కి సంబంధించి మొన్న మధ్య పాపం వృద్ధులు ఇబ్బంది పడిన సందర్భాలు, లోపల ఇబ్బంది పడిన సందర్భాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో టాటా వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత కూడా ఈ ఎయిర్ ఇండియా దరిద్రాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అతను ఏం మాట్లాడేంటి మొత్తం చూడండి. భయంకరంగా ముందుగానే ఇంటర్నల్గా టెక్నికల్ ఫెయిల్యూర్ అనే విషయం అర్థమవుతూనే ఉంది. అయినా సరే మరి వాళ్ళు ఎలాగా టేక్ ఆఫ్ అయ్యారో ఆ టేక్ ఆఫ్ అయిన కాసేపుగా మేడే అని పిలుపునిచ్చిన ఏటీసీ వాళ్ళు ఎందుకు అలర్ట్ కాలేకపోయారో, కాపాడలేకపోయారో, ఎందుకు ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంత భయంకరమైన ప్రమాదం జరిగిందో విచారణలో స్పష్టంగానే తెలిస్తే బాగుండు. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very hot in Delhi. And it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes, nothing happening. Remote isn't working, nothing is working. I don't know why I booked this flight again.